రాజకీయాల్లో కొంతమంది ఎప్పుడూ పదవుల గోలతోనే కొనసాగుతుంటారు. అందులోనూ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అటు నుంచి ఇటు లాగుతూ గోల చేసే నేతలు ఎక్కువగానే ఉంటారు. వారు నిత్యం అసంతృప్తి జ్వాలతో రగిలిపోతుంటారు. వారిని ఎంత కంట్రోల్ చేయాలన్నా చాలా కష్టం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు అదే కోవలో చేరిపోయారు. బీజేపీలోకి వెళ్లి వచ్చినప్పటికీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గౌరవించినా కూడా ఆయన అసంతృప్తి చల్లారలేదు. ఆ సంగతులన్నీ మర్చిపోయిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ ప్రభుత్వం పైనే విరుచుకుపడుతున్నారు. నల్గొండ కాంగ్రెస్ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కీలకమని చెప్పడంలో తప్పులేదు. వెంకటరెడ్డి ప్రస్తుతం నల్గొండ ఎమ్మెల్యేగాను రాష్ట్ర మంత్రిగాను ఉంటే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి తన్ను తాను కాంగ్రెస్ హైకమాండ్ మాదిరిగానే ప్రవర్తిస్తుంటారు. తాజాగా కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ పరిపాలననే జనం మెచ్చుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నా ఒకేసారి 4 పథకాలను ప్రారంభించి ప్రజల్లో గొప్పగా తీసుకువెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేనే గాలి తీసినట్లు వ్యాఖ్యానించడాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. రైతు భరోసా పేరు చెప్పి ఓ ఏడాది ఎగ్గొట్టిన రైతు కూలీలకు సాయం చేయడానికి నిబంధనల సాకు చూపుతున్నా రుణమాఫీ చేసినా అంతా కేసీఆర్ పాలననే మెచ్చుకుంటున్నారు అంటూ రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించడం కాంగ్రెస్ పార్టీలో కుదుపు తీసుకువచ్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది. ఒకటే తిరుగుతున్నారు జనం. ఊళ్ళో పోతే ఒకటే తిడుతున్నారు. కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళని. సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారే ఈ విధంగా వ్యవహరిస్తే ప్రతిపక్షానికి స్వయంగా అస్త్రాలు అందించిన వారమవుతున్నామని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజగోపాల్ రెడ్డి బాధ ఏమిటని ఆరా తీస్తే ఆయన మంత్రి పదవిని ఆశించి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని, ఏడాది దాటినా ఆ పదవి దక్కకపోవడంతో ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారని చెప్పుకుంటున్నారు. వాస్తు దోషం వల్ల తనకు పదవి దక్కడం లేదని అనుమానించి రాజగోపాల్ రెడ్డి తన మునుగోడు నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయాన్ని పడగొట్టి మరీ తిరిగి కడుతున్నారు. అయినా సరే ఇంకా మంత్రిగా ప్రయాణం చేసేందుకు పిలుపు రాకపోవడంతో అసంతృప్తి చెంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి.